అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. మార్చి నెల 27వ తారీఖు 2025 సంవత్సరం. మార్చి నెల 27వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మార్చి నెల తేదీ 27వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి త్రయోదశి, నక్షత్రం శతభిష, కరణం కర వనిజ, పక్షం కృష్ణపక్షం, యోగం సాధ్య, రోజు గురువారం, జన్మరాశి కుంభరాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:02 నుండి 12:51 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:23 నుండి 11:13 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:19 నుండి 4:08 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:31 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 6:17 నుండి 7:50 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల దక్షిణం, అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడును. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి 8919346347. నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఈరోజు ఎన్నెన్నో మీ భుజస్కంధాలపైన ఆధారపడి ఉంటాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీ మనస్సును అతి స్పష్టంగా ఉండడం అవసరం. ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు, కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగిన సూచన. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా, ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలపడానికి ఆతృత పడకండి. పెళ్లి విషయంలో మీ జీవితం ఈరోజు అద్భుతంగా తోస్తుంది. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కమిషన్ల నుండి డివిడెంట్లు లేదా రాయల్టీల ద్వారా లబ్ధిని పొందుతారు. మిమ్మల్ని ఇష్టపడి మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాలలో మరలా జీవించండి. ఈ రోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి, హై ప్రొఫైల్కి తగినది. ఈ రోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు ఈరోజు మీ స్నేహితులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. కంటిలో శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు. ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. మీ కుటుంబం మిమ్మల్ని, మీ శ్రమను, అంకితభావాన్ని ప్రశంసిస్తుంది. ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు పొందవచ్చును. అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది. పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది. పైగా ఎక్కడో అక్కడ మొదలుపెట్టాలి. అందుకే సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈరోజే మొదలుపెట్టండి. మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమ క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు. మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు. మీ స్నేహితులతో సాయంత్రం బయటికి వెళ్ళండి, ఎందుకంటే అది మీకు మేలు చేస్తుంది. ప్రేమ మరియు సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులు ఉన్నా కానీ వాటిని అధిగమిస్తాయి. ధైర్యంతో వేసిన ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి.
ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని, శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగా సంబంధించిన వాటిలో మాత్రం జోక్యం చేసుకోకండి. ఈరోజు మీ స్నేహితులతో పాత మధురమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు. తిరిగి ఆ సంతోషాన్ని పొందుతారు. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలు నిజం చేసే అవకాశము ఉన్నది. మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన, అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చి వ్యాపారము లేదా పని జీవితం కోసం పవిత్రతను పొందేందుకు మీ జోబులో ఆకుపచ్చ రుమాలు ఉంచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.